అరబ్ దేశాలకి ఇరాన్ అంటే పడదు. షియా సున్నీల వ్యవహారం. ఇరాన్ షియాలదైతే అటు పక్కన సున్నీలది. అదే సందర్భంలో ఇరాన్ అరబ్ దేశాలని దెబ్బతీసేందుకోసం అని చెప్పేసి ఏదైతే పాలస్తీనా, యెమెను, లెబనాను ఈ దేశాల్లో హిజ్బుల్లా, హౌతీ, హమాస్ తీవ్రవాదులతో పాటుగా ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్, ఇస్లామిక్ జిహాదిస్ట్ ఫోర్స్ అనే మొత్తం 5 తీవ్రవాద సంస్థల్ని పెంచి పోషిస్తుంది. ఇందులో విచిత్రం ఏంటంటే అరబ్ దేశాల్లో ఉండేటువంటి సున్నీ ముస్లింలే అందులో లీడ్ రోల్, అక్కడ షియా ముస్లింలు కాదు. బట్ వాళ్ళు ఇరాన్ నుంచి వచ్చే డబ్బులు తీసుకుని ఈ అరబ్ దేశాలైన స్వవర్గమైనటువంటి సున్నీల మీదనే దాడులు చేస్తూ ఉంటారు, సున్నీ దేశాల మీదనే దాడులు చేస్తుంటారు. అంటే డబ్బు దగ్గరకు వచ్చేటప్పటికి మళ్ళీ అక్కడ రూట్ మారిపోయింది, సిద్ధాంతం మారిపోయింది. అలాంటి దశలో ఈ అరబ్ దేశాలు అమెరికాని నమ్ముకుంటాయి, యూరప్ దేశాలను నమ్ముకుంటాయి తమ రక్షణ రీత్యా. ఇరాన్ వచ్చేటప్పటికి తనని తాను నమ్ముకుంటుంది, అలాగే మా దేవుణ్ణి నమ్ముకుంటుంది. ఎట్ ద సేమ్ టైం అమెరికా సైతం నాశనం చేసేయాలని కోరుకుంటుంది. ఇరాన్ని కంట్రోల్ చేసేటటువంటి బాధ్యత వాస్తవంగా ఇజ్రాయెల్ తీసుకుంటుంది. ఇజ్రాయెల్ చేసే పనికి అమెరికా మద్దతు ఇస్తుంటుంది. ఇది రెగ్యులర్గా జరిగే ఫార్మేట్. ఇందులో మొన్న ఒక బ్రేక్ పడింది ఏంటంటే ఖతారు ఇటు వీళ్ళతో తీవ్రవాదులతో ఓ పక్కన ఇబ్బంది కలగకుండా చూసుకోవడానికి వాళ్ళ మధ్యన మధ్యవర్తిత్వం చేస్తే తనను తాను కాపాడుకుంటూ ఉంటుంది. ఆ ఖతారు అరబ్ దేశాల్లో కీ పాత్ర పోషిస్తూ ఉంటుంది. ఖతార్లో ఈ పద్దాక ఇజ్రాయెల్తో సమావేశాలు, హమాస్ వాళ్ళ మీటింగ్స్, లేకపోతే హిజ్బుల్లా వాళ్ళ మీటింగ్స్ ఇవన్నీ ఖతారే లీడ్ చేస్తూ ఉంటుంది. మొన్న అమెరికాతో చెప్పి మరి ఖతార్లోని తీవ్రవాదలతో మీటింగ్ సందర్భంగా వాళ్ళని లేపేశారు. అయితే ఆ లేపేసి చిట్ట చివరి నిమిషంలో మెయిన్ వాళ్ళు తప్పుకున్నారు, వాళ్ళ కొడుకులు వాళ్ళ బ్యాచ్ చచ్చిపోయారు. ఖతార్ మీదకి నేరుగా యుద్ధమైంది. ఖతార్లో అమెరికా అణుస్థావరం ఉంది, ఇది అమెరికా యుద్ధ స్థావరం ఉండి మాకెందుకు సహకరించలేదంటూ ఖతార్ అమెరికా మీద గుస్సా చేసింది. అమెరికా అట్లని బహిరంగంగా ఏమి సమాధానం చెప్పలేదు. అమెరికాకి సంబంధించినటువంటి ఖతార్లోని ఎయిర్ బేస్లో ఉన్న విమానం నుంచి ఫ్యూయల్ నింపుకుని ఇజ్రాయెల్ ఖతార్ మీదనే దాడి చేసిపోయింది. అది విచిత్రమైన సిచ్యుయేషన్. అది ఖతార్ క్రమంగా ఖతార్తో పాటు అరబ్ దేశాలు, అమెరికా, యూరప్ దేశాలని వదులుకుని ఇరాన్తో కలిసి టోటల్ ముస్లిం దేశాల విప్లవం సృష్టించే ప్రయత్నం జరుగుతోంది అన్నటువంటి చర్చ నడుస్తుంది. ఈలోపు ఇరాన్ అణుబాంబు రెడీ అంటుంది. ఈలోపు సౌదీ అరేబియా పాకిస్తాన్ అణుబాంబుల్ని తను వాడతానంటుంది. అంటే క్రమంగా ముస్లిం దేశాలని ఒక్కటే, క్రైస్తవ దేశాలతో యుద్ధమా అన్నటువంటి అట్మాస్ఫియర్ వైపుకి వచ్చేసింది. మత యుద్ధాల వైపుగా మళ్ళీ క్రూసేడ్స్ జరగబోతున్నాయా అన్నటువంటి చర్చ వచ్చింది. దీంతో ట్రంప్ అర్జెంటుగా డీప్ స్టేట్ సూచనల మేరకు ట్రంప్ అర్జెంటుగా ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహును పిలిచి గాజాను ఆక్రమించుకోవట్లేదు, పాలస్తీనాను ఏం చేయట్లేదు అనే స్టేట్మెంట్ అతనిచ్చాడు. అదే సందర్భంలో ఖతార్కి ఫోన్ చేయించాడు. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి ఖతార్కి ఫోన్ చేసి సారీ చెప్పాడు, మొన్న చేసినటువంటిది తప్పు, ఇంకోసారి జరగనివ్వము అంటూ. దాంతో ఈ వ్యవహారం క్లోజ్ చేసే ప్రక్రియ అన్నమాట. ఖతార్ ప్రధాని షేక్ మహమ్మద్ బిన్ అబ్దుల్ రహమాన్ అల్దానికి ఫోన్ చేసి క్షమాపణ కోరాడు. ఇటీవల ఖతార్ రాజధాని దోహా మీద ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడులు చేసినటువంటి నేపథ్యంలో 5గురు మరణించడం, ఈ ఉదంతా ముస్లిం దేశాలు అలజడి సృష్టించిన నేపథ్యంలో ఈ తాజా క్షమాపణతో ఈ వ్యవహారానికి ముగింపు పలికే ప్రయత్నం చేస్తున్నాడు ట్రంప్.